యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా క్రీస్తు గురించే వ్రాయబడింది. అది నేను ఇందాక ఫజీలుర్ రెహమాన్ గారు సోదరులు చెప్పారు. నేను ఇదివరకు కూడా నేను దాని గురించి మాట్లాడడం జరిగింది. అయితే కరుణాకర్ గారు అది క్రీస్తు గురించి రాయబడింది కాదు అన్నారు. ఇప్పుడు సభలో నేను ఒక మాట చెప్తున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం బైబిల్ గ్రంథాన్ని అనుసరించి క్రీస్తు గురించి కాదు అని సోదరులు తర్వాత నిరూపించగలిగితే నేను ఇక్కడే క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేసి హైందవ్యంలోకి వెళ్ళిపోతాను. శివశక్తి ఆర్గనైజేషన్లో నేను కూడా ఒక సభ్యుడిగా జాయిన్ అవుతాను. ఆయనకు నేను కూడా ఫండ్ ఇస్తాను. నేను కూడా ఆయనతో పాటు పనిచేస్తానని సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అది అన్నాడు కదా. ఇంతకుముందు విజయ్ కుమార్ గారితో జరిగిన డిబేట్లో నేను యెషయా గ్రంథం 53వ అధ్యాయం యేసు గురించి రాయబడలేదు, ఆ అధ్యాయంలో అతడు అంటే ఇశ్రాయేల్ సమాజం, ఇశ్రాయేల్ సమాజాన్ని అతడు అని ఒక సింగిల్ పర్సనాలిటీగా తీసుకున్నారు అని చెప్పి బైబిల్ ఆధారాలతో నేను ప్రూవ్ చేశాను. అది చూసిన ఈ వీపీ గారు ఒక వీడియోలో సరే అతడు అంటే ఇశ్రాయేల్ సమాజం అంటున్నాడు, మరి మన